బాబు లేవు, వీడియో చేయాలా? పండుకున్నావు పంది వండుకున్నట్టు. మోటివేషన్ రావట్లేదురా, బద్ధకంగా ఉంది వీడియోలు చేద్దామంటే. నీ బద్ధకాన్ని పోగొట్టి మోటివేషన్ తో నీ కాయల్ని పిండేసేవాడిని తీసుకొచ్చాను. ఎవడాడు? ఒరే వీడి వీడియోల్లో మోటివేషన్ కంటే మింగులు ఎక్కువ ఉంటాయిరా. మింగులు లేకపోతే ఆ నవీన్ కుమార్ రెడ్డి గారికి వీడికి తేడా ఉంటుందా? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇంత అయ్యం విద్యుత్ ఏం కాపాడుతున్నారా? అయ్యా మాకు ఏం ఆసర అవుతున్నారా? అంటే ఏంట్రా, ఇప్పుడు ఎంత ఎత్తుంటే అంత జీవితంలో సక్సెస్ అవ్వాలా ఏంటి? కాదురా, పెంచి పెద్ద చేసినందుకు ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడాలి అని చెప్తున్నాడు. ఓహో, అంటే ఇప్పుడు అన్న ఐఏఎస్ అయ్యాడా? లేదు, మన దరిద్రం కొద్ది ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాడు. ఇంతకు ముందు వీడియో కదరా మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అన్నట్టు సినిమాలో యాడ్ చెప్పినట్టు చెప్పాడు. ఇప్పుడు విలాసాలకు అలవాటైన పందిలాగా బగ్గా తాగుతున్నాడు. ఊరుకోరా, చెప్పినవన్నీ పాటిస్తూ బుద్ధిగా ఉండడానికి వాడేమన్నా స్వామి వివేకానందనా? అయినా వాడిని కాదులే, ఏది చెప్పినా గొర్రెల్లా వినే ఈ జనాలు అనాలి. ప్రశాంత్ యాదవ్ గుడ్డలి పుట్టగానే ఎవరైతే కింగ్ గారు ఎదురు దెబ్బలు ఒడిదొడుకులు అన్ని చూస్తేనే కింగ్ అవుతారు. అసలు మనిషి గురించి చెప్పదలుచుకున్నా. ఫస్ట్ అన్నీ వేస్ట్ ఫిర్ అనుకుంటే అన్న వేరే డౌట్ కు షౌట్ అవుట్ ఇస్తున్నాడు. చూద్దాం వాడు ఎవరు. బాయ్ సిమ్రాన్ అయితే ఇన్స్టాగ్రామ్ ఐడి బ్లాక్ అయిపోయింది. ఆయన ఆ పరేషాన్ బాయ్ సిమ్రాన్ అకౌంట్ పోయింది. ఆ పోతే పోనీ ఉండరా, వాడేమన్నా పెద్ద సంఘ సంస్కర్త? వాడేదో చిన్నప్పటి నుంచి దాన ధర్మాలు చేస్తూ పేదవాళ్ళని ఆదుకున్న పెద్ద మనిషిలాగా చెప్తారింది. చేసేదే చెత్తపు ప్రాంకులు, చిన్నపిల్లల మధ్యలో గొడవలు పెట్టే వీడియోలు, ఎందుకు పనికిరాని వాళ్ళని తీసుకెళ్లి ఇన్ఫ్లుయెన్సర్లు చేయడం, మళ్ళీ వాడికి వీడి సపోర్ట్. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. అవునరా, వాడు అంత గొప్ప పనులు చేసేవాడైతే సేమ్ అదే గొప్ప పనులు కంటిన్యూ చేస్తే సరిపోద్ది కదా. ఇలా అడుక్కోవడం దేనికి? చిన్నాని 20 రూపాయలు పట్టుకొని ఇదల్లా కళ్ళు చేస్తే మరి ఏమైందో మన విషయం కోతుల్లోకి వేసు లంజలారా. వాడు కళ్ళు తాగి నా బిడ్డ విషయం నన్నే తట్టుండే. ఏంట్రా ఇది? ఈ వీడియోలో బూతులు తప్ప నాకేం అర్థం కావట్లేదు. ఓహో, నీకు ఈ ఒక్క వీడియోకి డౌట్ వచ్చిందా? నాకు వీడి ప్రతి వీడియోలో అదే డౌట్. అరే, నీకు మోటివేషన్ ఇవ్వడానికి పాన్ ఇండియా మోటివేటర్ ని తీసుకొచ్చాను రా. పాన్ ఇండియా మోటివేటరా? కొంపదీసి బ్రదర్ షఫియా? కాదు, వాళ్ళ తమ్ముడు కొడుకు బ్రదర్ రఫీ. తన తండ్రి కష్టాన్ని, కుటుంబంలోని కష్టాలను గుర్తించుకునేవాడు ఎప్పటికీ తప్పుడు మార్గంలో వెళ్ళలేడు. అంటే ఇప్పుడు ఎద్దులా ఎదిగిన మనకి ఈ పాలబొగ్గులోడు మంచిగా ఎలా ఉండాలో చెప్తాడనమాట. మంచి విషయాలు చిన్నపిల్లలు చెప్పినా తీసుకోవాలరా. ఇదిగో ఇలాంటివన్నీ విన్నప్పుడే కాలుతుంది నాకు. ఇలాంటివన్నీ మనం మోటివేట్ అయ్యి మంచిగా ఉందామని ట్రై చేస్తామో ఇంకొకటి ఎవడో స్టేటస్ పెడతాడు. ఎప్పుడు మంచి మాత్రమే చేయడం ఆ భగవంతుడికే సాధ్యం కాదు, ఆఫ్టర్ ఆల్ మనమంతా అని. ఈ పేపర్ ఒకసారి తిని హర్ట్ చేద్దాం. వీడెవడు? రఫీ తమ్ముడు గఫియా? ఇంకొకసారి టోటల్ గా హర్ట్ చేసేద్దాం. యా, టోటల్ గా హర్ట్ చేసాం. ఇప్పుడు నాకు బాధ వేస్తుంది. సరేలే, తప్పు ఒప్పుకున్నాం, సారీ చెప్దాం దీనికి. సారీ. ఇంకోసారి సారీ చెప్దాం. ఇంకొకసారి. ఇప్పుడు ఒక 5-6 సార్లు సారీ చెప్దాం. అరే, ఎన్నిసార్లు సారీ చెప్పినా కూడా ముందు లెక్క అయితే పేపర్ అయితే లేదు. తీసుకెళ్లి కాస్త నీళ్లు కొట్టి ఐరన్ చేయ బ్రో, అదే చక్కగా అవుతుంది. ఇట్లాంటి చెత్త కవర్ ఐడియాలన్నీ ఇస్తేనే కాలుతుంది నాకు. ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటా, బాయ్.